జేకేసారం గ్రామ పంచాయతీలో ఉన్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ గారు సవిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారు గెలిచిన కానుంచి ఇప్పటి వరకు ఈ గ్రామ సమస్యలను పరిష్కారానికి వారి చొరవ ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి సమస్యల పరిష్కారానికి వీరి యొక్క కృషి ఉందో వారి మాటలను అడుగుతుందో. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్, మీరు ఈ సర్పంచ్గా గెలిచిన కానుంచి మేడం గారు ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏముండే, మీ పరిష్కారం ఎలా ఉందంటారు? మన ప్రధాన సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లము. మాకు గోకర చెరువు పక్క ఉంటే వాటర్ గోకర చెరువు ఆ కాలువ చేయడంలో బంద్ పెట్టారు. బంద్ పెడతా వల్ల మాకు వాటర్ గ్రౌండ్ మొత్తం పడిపోయింది. తక్షణమే నీళ్ళ పరిష్కారం కొరకని 2 బోర్లు వేసడం జరిగింది. 2 బోర్లు వేసినాక ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి మామూలుగా వస్తున్నాయి. ఇప్పుడు వంతుల వారీగా ఇట్లా సర్దుకుంటున్నాం. ఇప్పుడు ఈ పైప్ల లీకేజ్ కానీ నేను రాగానే మొత్తం అప్పుడు మన అధికారుల పాలన ఉన్నప్పుడు ఈ కంప చెట్లు ఏమి ముట్టుకోలే. మొత్తము రోడ్లన్నీ ఇదన్నీ మోరీలన్నీ విపరీతంగా ఇదైపోయినాయన్నమాట. నేను రాగానే తక్షణమే కంప చెట్లన్నీ మొత్తం టోటల్గా మొత్తం ఊరి నిండా కంప చెట్లన్నీ తొలగించడం జరిగింది. తక్షణమే మొత్తం టోటల్గా మట్టి పోయించినాం. మొత్తం సిసి రోడ్లు తక్కువ ఉన్నాయి మా ఊళ్ళే. తక్కువ ఉండడం వల్ల మొత్తం మట్టి పోయించడం జరిగింది. మాకు 3 గూడాలు ఉన్నాయి. ఆ గూడాలల్లో కూడా మట్టి పోయించడం జరిగింది. మళ్ళీ తక్షణమే ఇప్పుడు ఆ గూడాలల్లో నీళ్ళు వాటర్ ప్రాబ్లం ఉంటే మోటార్లు రిపేర్లు అన్నీ చేసుడు, లీకేజీలు చేసుడు ఇవన్నీ మొత్తం ఇప్పటిదాకా మేము చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. అదేవిధంగా ఇప్పుడు ఈ సమస్య ఏముంది, ముఖ్యంగా సమస్య ఇప్పుడు రైతుల సమస్య చాలా ఇది ఉంది. మాకు వాటరు మొత్తం ఇక్కడ గ్రౌండ్ పడిపోవడం వల్ల మన దివిసు సహకారం తీసుకొని మనం మరిచెరుకు కాలువ తీసుకోవటానికి ముందుండి పనిచేసినాం. చేసడం వల్ల వాళ్ళు ఒక 33 లక్షల నిధులు ఇచ్చారు. వాళ్ళు మా దివిస్తో తీసుకున్నాక అంచెలు తీసుకొచ్చి మన పిలాయిపల్లి కాలువల నుంచి వెళ్ళి కొద్దిగా చీపురుగుట్ట దాకా తీసుకొస్తే ఒక ఎండిపోతే మొత్తం బయటపడే సమస్యల ఒక దగ్గర 70-80 ఎకరాలు పాల్పించడం జరిగింది. ఇది ముందు నుండి ఇంకా కూడా ఇప్పుడు చెర్లకు దగ్గరవాడ తీసుకొస్తున్నాం. మరిచెర్ల కూడా నీళ్ళు వేద్దామని ప్లాన్ మీదనే దగ్గరవాడ వచ్చినాయి. వాటర్ కూడా ఈ 2-3 రోజులలో వాడతాయి. మన గోకర చెర్లో వాడతాయి. అది చెర్లకు వస్తే మాకు కూడా కొంచెం మన జేకేసార్కి వాటర్ గ్రౌండ్ పెరుగుతుందని ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు తాగునీరు సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇంకో రోడ్లో అంటే భద్రత కొంచెం ఈ రోడ్డు మీద ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది అంటున్నారు. కొంచెం ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు వేయాలని ప్రజలు అంటున్నారు. మేము ప్రజావాయిద్యం తీసుకున్నాము. అవును, వీటిపై మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అదే గతంలో ఏమైందంటే ఇట్లనే రోడ్డు బ్రేక్లు వేస్తూ ఉంటే ఈ దగ్గర వేయడం వల్ల నైట్ పూట ఏమవుతుందంటే ఇక మధ్య డ్రింకు అవి వేసుకొచ్చి ఈయనే మా ఇంటి పక్క పంటే ఒక దగ్గర వేసినాం, మన ఎల్లంకి రోడ్ అవతల ఒక దగ్గర వేసినాం. అయితే 2-3 ఏమైందంటే దానికి నైట్ వచ్చి దానికి గుద్దుకోవడం జరిగింది. గుద్దుకొచ్చే మొత్తం 2-3 ఇక్కడ పడి చాలా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశం మీద ఉన్నవి దాన్ని కొద్దిగా పక్క పెట్టడం జరిగింది అనమాట. అట్లా అనుకుని పక్క పెట్టాం అనమాట. అంటే అక్కడ ఏదైతే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేస్తారో కొంచెం స్లోప్గా వేసి దాన్ని అంటే అక్కడ ఏదైనా ఏర్పాట్లు సిగ్నల్ లైట్స్ కానీ ఏదైనా సోలార్ లైట్ పెడితే అక్కడ ఉంది బ్రేకులు ఉన్నాయి, ఏదైతే ఏమంటాం మనం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని సూచికలు పెట్టాలంటారు. బోర్డు పెడితే ప్రమాదాలు కొంచెం అరికట్టవచ్చు అని కూడా అదే సూచనలు కూడా మాకు కూడా మా గ్రామంలో సూచనలు కూడా ఇచ్చారు. ఇస్తే మేము వాళ్ళ నడితే ఈ రోడ్డుకు స్పీడ్ బ్రేకులు వేస్తానికి వీలేదంటారు. అట్లా కూడా ఈ విపరీతంగా ఇది మన ఏది మట్టి టిప్పర్లు ఇవి అది చెర్ల మట్టి టిప్పర్లు అధికారులకు కూడా ఏవి చెప్పినా కూడా ఒకటి పట్టించుకుంటలేరు. విపరీతంగా బండ్లు వస్తున్నాయి. ఈడంగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈడ మీ గ్రామ పంచాయతీలో విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టారు మీరు? విద్య గురించి అంటే మా జేకేసారం గ్రామంలో మేము వచ్చిన కాంచెల్లి చాలా ముందుండి మా విద్యార్థులు చూస్తూ మా టీచర్లను కూడా మొత్తం వీడికి కంటిన్యూగా వచ్చి చేస్తే ఇప్పుడు మాకు టోటల్ 100% మొత్తం పాస్ అయ్యారు. 100% పాస్ అయ్యారు. మేము క్యాంపులు కూడా మేము 92 ప్రణాళికల ఒక నాటకాలు కూడా తీసుకొచ్చారు. మేము తీసుకొచ్చి బల్లెనే 2 సార్లు పెట్టించి అవగాహన అనేది పిల్లలకు అవగాహన అనేది ఇట్లయితే ఉంటుంది, ఇట్లా డస్ట్ కానీ మన ఈ తాగుడు ఇవన్నీ బానిస అవుతారు అనే ఉద్దేశంతో అలా అవగాహన పెట్టించి అలాంటి కంట్రోల్ కూడా చేసుకుంటా బాగా చదివిపించి మన ఎలక్షన్ల మన ఈ పరీక్షల ముంగలు కూడా చాలా యువత పిల్ల మన బాబులను అందరినీ కూడా ఊకబెట్టి బాగా చదివిపించి 100% మొత్తం అందరికి పాస్ అయ్యేటట్టు అందరు పాస్ అయ్యారు.
ఈ హరితహారంపై ఎలాంటి దృష్టి ఉంది మీది? హరితహారం మొక్కల పెంపకంపై మొక్కలు పెట్టించినాము. మా వాటర్ ట్యాంక్తోనే 3 రోజులకు 4 రోజులకు తీసుకుపోయి వాటర్ పంపిస్తున్నాం. వచ్చి ఇప్పుడు ఉపాధి హామీలో కూడా చాలా మందిని ఉపాధి హామీ మన ఇప్పుడు పనులు లేవు కాబట్టి అందరినీ సహకరించి ఉపాధి హామీ పనులు చేపిస్తున్నాం. మళ్ళీ అందులో గురించి వాళ్ళకి వాటర్ తీసుకుపోయి వాటర్ పెట్టించుడు, వాళ్ళకు మీద ఎండ బాగా విపరీతమైన ఎండ కొడుతుంది కాబట్టి వాళ్ళకు మీద పత్రి వేయించుడు, ఇవన్నీ మనం వాటర్ సిబ్బందిని పెట్టి మళ్ళీ వాళ్ళకి సప్లై అన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మహిళా భద్రతపై కావచ్చు, గ్రామ భద్రతపై ఏమైనా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు? మా దాంట్లో మాది నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలో ఒక దాతని అడిగిన, ఆ దాత ద్వారా ఈ నెల రోజులలో సీసీ కెమెరాలు పెట్టిద్దామని ఆ దాత కూడా హామీ ఇచ్చిండు. వాళ్ళతో సీసీ కెమెరాలు పెట్టిద్దామని ఆలోచనల మీద ఉన్నాం. గ్రామంలో ప్రధాన సమస్యలు అయినటువంటి యువత బాగా పెడదారి పడుతుంది. తాగుడు కావచ్చు, గంజాయికి అలవాటు పడి వారికి ఉపాధి అవకాశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఏదైనా చెడుదారిన పోకుండా ఉండడానికి మీరు ఒక సర్పంచ్గా ఏమైనా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారా యువత కోసం? వాళ్ళకు ఆటలు కావాలన్నా మన ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళకు ఏమైనా ఆటలకి దానికి కావాలన్నా ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళకు ఏమైనా ఈ చెడుదారు పడకుండా ఇక మన గ్రౌండ్లు కూడా 2-3 గ్రౌండ్లు కూడా చేయించినాం. అలా మీరు ఎక్కడ ఉంటే వాడుకుంటేందుకు మీకు ఫ్రీగా ఉంటుంది కానీ అలా కూడా చేయించినాం. ఈ చెడుదారా కూడా 2-3 సార్లు పిలిపించి యువతలకు కూడా అందరు కూడా చెప్పడం కూడా జరిగి వాళ్ళకు ఈ పనులకి గిట్లా పోవాలని కూడా మేము సహకరిస్తున్నాము. ఇప్పుడు మీరు సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలకు, రైతులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, మీరు ఈ 5 ఏళ్లలో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోవడానికి మీ ప్రణాళిక ఏముంది? ప్రజలకు ఏం చెప్తారు మీరు? మేము ఇప్పుడు మా ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు మాకు రైతుల సమస్య వాటర్ సమస్య గురించి కంపెనీ మన జీవీసీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినాం. రైతుల గురించి వాటర్ తీసుకొస్తున్నాం. ముందుండి ఆడ నిలబడి ఒక కాలువ తీసుకొస్తున్నాం. ఈ 3-4 రోజులలో మరిసెల నీళ్ళు పడతాయి. రైతుల గురించి అందరికీ సహకారం చేస్తే అది కూడా మన గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుద్దని మా సహకారం మేము దాన్ని కూడా చేస్తూనే ఉన్నాం. ఇక ఊళ్ళో మాకు ముఖ్యంగా కోతుల సమస్య వచ్చిపోయింది. ఈ కోతుల గురించి కూడా ఈ 3-4 రోజులలో ఏదైనా మార్గం చేసి ఏదైనా నిధులు ఏదైనా దాతలు గిట్నే తీసుకొని వచ్చి తీసుకొని ఆ కోతులు కూడా పట్టిదని ఆలోచన మీద మొన్న మీటింగ్ పెట్టించినాం. అది కూడా పట్టించి 3-4 గర్చడం జరిగింది. ఇక అది కూడా చేపిద్దామని ఆలోచనల మీద ఉన్నాం మేము. ఇక్కడ జేకేసారం నుంచి గెలిచినటువంటి సర్పంచ్ గారు ఏమంటున్నారంటే ఇక గ్రామానికి అభివృద్ధి ఇంకా రెట్టింపు స్థాయిలో జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు వచ్చి దాంతోపాటు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోవడానికి మా దగ్గర ప్రణాళిక ఉంది. ఈ గ్రామాన్ని ఎప్పుడైనా కూడా గ్రామ ప్రజలకు ఎల్లవేళను మీ అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నారు. మరో అంశంతో మరో వీడియోలో మరింత బెటర్గా మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక నుంచి.